క్యాన్సర్పై భారత్ చేస్తున్న యుద్ధంలో రిలయన్స్ ఒక పెద్ద ఆయుధాన్ని సిద్ధం చేసింది. క్యాన్సర్ ఇది కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదు, ఒక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితినే తలకిందులు చేసే మహమ్మారి. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే కోట్లలో, మందుల కోసం లక్షల్లోనే ఖర్చు పెట్టాలి. కానీ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ చేస్తున్న ప్రయత్నాల వల్ల భవిష్యత్తులో మన దేశంలో అందరికీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం చాలా వరకు క్యాన్సర్ మందులు విదేశాల నుండి దిగుమతవుతున్నాయి, అందుకే వాటి ధరలు లక్షల్లో ఉంటాయి. అయితే రిలయన్స్ వీటిని మన దేశంలోనే తయారు చేయడం వల్ల రవాణా ఖర్చులు, పేటెంట్ ఖర్చులు తగ్గి ధరలు గణనీయంగా తగ్గుతాయి. రిలయన్స్ ప్రధానంగా బయోసిమిలర్స్ మీద దృష్టి పెట్టింది. సాధారణంగా ఒక క్యాన్సర్ ఇంజెక్షన్ ₹1,00,000 ఉంటే రిలయన్స్ తయారు చేసే బయోసిమిలర్ వెర్షన్ అంతకంటే చాలా తక్కువ ధరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఇప్పటికే 20కి పైగా ఇలాంటి మందులపై పరిశోధనలు చేస్తున్నారు. వీటిలో కొన్ని మందులు వందలు లేదా వేలల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్టీ సెల్ థెరపీ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీపై పనిచేస్తున్నారు. ఇది మన శరీరంలోని కణాలకే క్యాన్సర్ని చంపే శక్తిని ఇస్తుంది. ఇది క్యాన్సర్ చికిత్సలోనే అత్యంత ఖరీదైన పద్ధతి. విదేశాల్లో దీనికి 3 నుండి 4 కోట్లు ఖర్చు అవుతుంది. అందుకని రిలయన్స్ ఈ టెక్నాలజీని భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చి దీని ధరను 10 తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంటే కోట్ల రూపాయల ఖర్చు లక్షల్లోకి తగ్గుతుంది. కేవలం రిలయన్స్ మాత్రమే కాకుండా భారత ప్రభుత్వం కూడా జన్ ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే క్యాన్సర్ మందులను అందిస్తుంది. రిలయన్స్ వంటి సంస్థలు తక్కువ ధరకే మందులను ఉత్పత్తి చేస్తే అవి ఈ కేంద్రాల ద్వారా సామాన్యుడికి 1000 లేదా అంతకంటే తక్కువ ధరకే అందే అవకాశం ఉంటుంది. అన్ని మందులు ₹1000కే రాకపోవచ్చు, కానీ ఒకప్పుడు సామాన్యుడికి సాధ్యం కాని క్యాన్సర్ వైద్యం రిలయన్స్ మరియు ఇతర భారతీయ కంపెనీల వల్ల అందుబాటు ధరలోకి రావడం మాత్రం ఖాయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.